ఒక పాశం కేవలం మహాభారతానికి మాత్రమే ఆరంభం చేయలేదు. అదే సమయంలో కలియుగపు జూదపు పరంపరకి కూడా ఆది అయింది. శకుని గాంధార రాజకుమారుడు. అతని సోదరి గాంధారి వివాహాన్ని బలవంతంగా ఒక అందరాజుతో చేయించారు. ఈ అవమానంతో క్రోధావేశానికి లోనైన శకుని కురువంశాన్ని నాశనం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. మరణానికి ముందు శకుని తండ్రి సుబలుడు ఇలా అన్నాడు: నా శరీరంలోని ఎముకలతో పాశాలు తయారు చెయ్యి. ఆ పాశాలు నిన్నెప్పటికీ ఓడనివేవు. శకుని అలాగే చేశారు. తన ఇషారాతోనే నడిచే మాయాపాశాలను తయారీ చేశారు. పాండవులు తమ రాజ్యంపై హక్కు కోరినప్పుడు శకుని పాశాలు ఆడమని సూచించారు. దుర్యోధన మొదట ఒప్పుకోలేదు. కాని శకుని అతనికి భరోసా ఇచ్చాడు. అప్పుడే ప్రారంభమైంది వినాశకరమైన ఆట. పాండవులు క్రమంగా అన్నీ కోల్పోయారు: రాజ్యం, గౌరవం, చివరికి ద్రౌపదిని కూడా. ఈ పాశాలు లోకానికి హానికరమని శ్రీకృష్ణుడు గ్రహించాడు. అతను అర్జునునితో ఇలా అన్నాడు: ఈ పాశాలను నాశనం చెయ్యి. అర్జునుడు ఆలస్యం చేయకుండా, ఆలోచించకుండానే ఆ పాశాలను నదిలో వసిరేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు: ఓ పార్థ, ఆ పాశాలను పూర్తిగా నాశనం చేయాల్సింది. అవి మళ్ళీ ఎవరి చేతికి చేరినా మళ్ళీ వినాశన లీలలను సృష్టిస్తాయి. లోకల్లో ప్రచారంలో ఉన్న మాట ఏంటంటే, ఆ పాశాలు ఈ రోజుకి ప్రపంచంలోని అనేక జూదాల్లో ఏదో ఒక రూపంలో కనిపిస్తూ లోక వినాశనాన్ని కొనసాగిస్తున్నాయట. మీరు శ్రీకృష్ణుడి పరమ భక్తులు అయితే కామెంట్స్లో తప్పకుండా రాధే కృష్ణ అని వ్రాయండి.